ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ మేతి మలై మటర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. ఈ గ్రేవీ అనేది రోటీ, చపాతీ, నాన్ అలాగే జీరా రైస్ కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని ఈ బటర్ కొద్దిగా మెల్ట్ అయ్యాక వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్కను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను. ఇది అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అలాగే ఇందులో పచ్చిమిరపకాయల్ని 2 యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. దీనికోసం నేను పసుపు 1/2 టీ స్పూన్, అలాగే కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని 1 మినిట్ పాటు చక్కగా మిక్స్ చేసుకొని మొత్తం కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం టొమాటోస్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజు టొమాటోస్ని 3 తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ అన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా ఒకసారి కదుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. టొమాటోస్ నుంచి ఆయిల్ ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఇందులో 1.5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన గ్రేవీ అనేది ఇలా ఉంటుందండి. ఈ స్టేజ్లో మనం గ్రీన్ పీస్ని ఒక 1.5 కప్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ని తీసుకుంటున్నానండి. వీటినంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 4 మినిట్స్ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకును యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ మెంతి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక ఈ ఆకు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మెంతాకు చక్కగా మగ్గాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఇందులో అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. నేను ఇక్కడ 1/4 కప్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే దీని బదులుగా మీరు పాలను కూడా యూజ్ చేయొచ్చండి. బట్ పాలను యాడ్ చేస్తున్నప్పుడు వాటర్ కన్సిస్టెన్సీని కొద్దిగా తగ్గించుకొని యాడ్ చేసుకుంటే మనం పాలు యాడ్ చేసుకున్నప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మన డెలీషియస్ రెస్టారెంట్ స్టైల్ మేతి మలై మటర్ రెసిపీ రెడీ. చూసారు కదా, ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ, అది కూడా సూపర్ హెల్దీగా మేతి, గ్రీన్ పీస్ని యూజ్ చేసి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తాయండి. మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.